సాయికృష్ణ లాకప్ డెత్ ఉదాంతం ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా చిచ్చురేపింది. చట్టసభల్లో 100% స్ట్రైక్ రేటుతో దూసుకుపోతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష వైసీపీ కుల సమీకరణాల అస్త్రంతో ఎదురుదాడి చేస్తుంది. బాధితుడు కాపు సామాజిక వర్గానికి చెందిన యువకుడు కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన వైసీపీ కీలక నేతలను రంగంలోకి దించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వ్యూహాత్మకంగా విమర్శల దాడి చేస్తోంది వైసీపీ అధిష్టానం. అయితే ప్రతిపక్షం వేస్తున్న ఈ కుల రాజకీయాల ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు జనసేనాని అంతకు మించిన మైండ్ గేమ్ కు తెరలేపారు. విమర్శలతో తమను డిఫెన్స్ లోకి నెట్టాలని చూస్తున్న వైసీపీకే కోలుకోలేని షాక్ ఇస్తూ అదే పార్టీకి చెందిన అసంతృప్తి నేతలు బలమైన కాపు సామాజిక వర్గ లీడర్లను జనసేనలోకి భారీగా చేర్చుకునేందుకు క్షేత్రస్థాయిలో ఆపరేషన్ ఆకర్ష్ రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. అసలు ఏం జరుగుతుంది ఏపీ పాలిటిక్స్ లో? సాయికృష్ణ డెత్ మిస్టరీ వెనుక దాగున్న పొలిటికల్ ఈక్వేషన్స్ ఏంటి? ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ ఓటమి ఎదురైనా నమ్ముకున్న సిద్ధాంతం కోసం నిలబడటం కొందరికే సాధ్యం. 2019లో కేవలం ఒక సీటుకే పరిమితమైన తానే స్వయంగా ఓడిపోయినా పోరాడి నిలబడ్డారు జనసేన అధినేత. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో 21 స్థానాలను కైవసం చేసుకొని 100% స్ట్రైక్ రేటుతో సరికొత్త చరిత్ర లిఖించారు. దేశ రాజకీయాల్లోనే అత్యంత చరిష్మా ఉన్న లీడర్ గా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. పవర్ లోకి వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం పైన, ప్రజలకు ఇచ్చిన హామీల పైన, సుపరిపాలన పైన మాత్రమే పూర్తి దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్. కానీ ఇప్పుడు జనసేనాని రూటు మార్చారు. పరిపాలన ఎంత ముఖ్యమో పార్టీని భావితరాల కోసం సంస్థాగతంగా బలోపేతం చేయడం కూడా అంతే ముఖ్యమని భావిస్తున్నారు. అందుకే కూటమి ధర్మానికి ఎక్కడ భంగం కలగకుండా అటు టీడీపీ ఇటు బీజేపీలను డిస్టర్బ్ చేయకుండానే వచ్చే ఎన్నికల నాటికి జనసేనను తిరుగులేని ఒక స్ట్రాంగ్ ఫోర్స్ గా మార్చడానికి పక్కా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. జనసేనాని వ్యూహం ఇప్పుడు అత్యంత వ్యూహాత్మకంగా సాగుతోంది. కేవలం సాంప్రదాయ రాజకీయాలకే పరిమితం కాకుండా సరికొత్తగా జెన్జీ వైపు అడుగులు వేస్తున్నారు. యువత ఆకాంక్షలకు గొంతుకగా నిలిచేందుకు ప్రత్యేకంగా కమిటీలను రంగంలోకి దించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను ముమ్మరం చేయడంతో పాటు క్షేత్రస్థాయి క్యాడర్ కు దిశానిర్దేశం చేసేలా శిక్షణ తరగతులను డిజైన్ చేస్తున్నారు. మరోవైపు విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గాదె సాయికృష్ణ మరణం తీవ్ర వివాదాస్పదంగా మారింది. పోలీసులు 3rd డిగ్రీ ఉపయోగించి సాయికృష్ణను లాకప్ లోనే కొట్టి చంపేశారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం నేరుగా బాధితుడింటికి వెళ్లి పరామర్శించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ కేసులో చనిపోయిన యువకుడు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కావడం, అతని మేనమామ కుటుంబ సభ్యులు మొదటి నుంచి జనసేన పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ ఉండటాన్ని ప్రతిపక్ష వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. కూటమి ప్రభుత్వంలో హోంశాఖ టీడీపీ వద్ద ఉన్నప్పటికీ కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకును, ఆ వర్గంలో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ దెబ్బతీయడమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే అంబటి రాంబాబు, దేవినేని అవినాష్ వంటి కాపు ఇతర బలమైన వర్గాల నేతలతో పవన్ కళ్యాణ్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేయిస్తోంది. సొంత సామాజిక వర్గానికి చెందిన యువకుడు పోలీస్ కస్టడీలో అన్యాయంగా చనిపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదు అంటూ సెంటిమెంట్ ను రగిల్చేలా విమర్శలు చేస్తోంది వైసీపీ. మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై జిల్లాల వారీగా స్వయంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఎక్కడైనా ప్రజాప్రతినిధులు లేదా నేతలపై ఆరోపణలు వస్తే ఏమాత్రం ఉపేక్షించకుండా అక్కడికక్కడే గట్టి వార్నింగ్లు ఇస్తున్నారు. తప్పు చేస్తే సొంత పార్టీ వారైనా సరే సహించేదే లేదనే సంకేతాలను స్పష్టంగా పంపుతున్నారు. పాత నేతల్లో జవాబుదారీతనం పెంచుతూనే సరికొత్త రక్తాన్ని పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్లాన్ సిద్ధం చేశారట. పార్టీ బలోపేతం కావాలంటే ప్రజల్లో గుర్తింపు ఉన్న నేతల చేరికలు కూడా అంతే ముఖ్యం. అందుకే జనసేనలోకి వచ్చే కొత్త నాయకులను స్క్రీనింగ్ చేసేందుకు, చేరికలను సమన్వయం చేసేందుకు పవన్ కళ్యాణ్ ఏకంగా 14 మంది సభ్యులతో కూడిన ఒక హై పవర్ జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే వైసీపీ చేస్తున్న
చేస్తున్న ఈ విమర్శల దాడికి జనసేనాని ఏమాత్రం తొనకడం లేదు. సరే కదా, దీన్ని ఒక పొలిటికల్ అడ్వాంటేజ్ గా మార్చుకునే పనిలో పడ్డారట. తనపై విమర్శలు చేయిస్తున్న వైసీపీ నుంచే పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహించేలా జనసేన ప్లాన్ చేసిందంట. గత ఎన్నికల తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలారు రోషయ్య, సామినేని ఉదయభాను వంటి సీనియర్ నేతలు ఆల్రెడీ వైసీపీని వీడి జనసేన తీర్థం పుచ్చుకోగా ఇప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వైసీపీలోని అసంతృప్త కాపుతో పాటు నాన్ కాంట్రవర్షియల్ లీడర్లపై జనసేన గురిపెట్టింది. పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 14 మంది సభ్యుల జాయినింగ్స్ కమిటీ నేరుగా రంగంలోకి దిగి వైసీపీలో ఇరుకున పడుతున్న, గుర్తింపు లేక సతమతమవుతున్న ద్వితీయ శ్రేణి క్షేత్రస్థాయి కాపు వర్గ నేతలతో పాటు ప్రజాదరణ ఉన్న లీడర్లతో రహస్య సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కమిటీలో కీలక నేతలకు చోటు కల్పించారు. ముఖ్యంగా రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్, ఎమ్మెల్యేలు బోలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీతో పాటు వైసీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలారు రోషయ్య, సామినేని ఉదయభాను వంటి సీనియర్ లీడర్లు ఈ కమిటీలో చేర్చారు. కూటమిలో మిత్రపక్షాలున్న టీడీపీ, బీజేపీల నుంచి ఎలాంటి చేరికలను ఆయన ప్రోత్సహించడం లేదు. కేవలం ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ నుంచే వలసలకు గేట్లు ఎత్తాలని డిసైడ్ అయ్యారు. వైసీపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న లీడర్లు, ప్రజల్లో మంచి గుర్తింపు ఉండి వివాదరహితులుగా ఉన్న నాయకులను ఏరికోరి పార్టీలోకి చేర్చుకోవాలని ఈ కమిటీకి పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. జనసేన ఆవిర్భవించిన నాటి నుంచి నిబద్ధతతో పార్టీ జెండా మోసిన కార్యకర్తలే ఆ పార్టీకి అసలైన బలం అని భావిస్తున్నారు. గతంలో కొన్ని ఒడిదుడుకుల వల్ల కొందరు నేతలు బయటకు వెళ్లినా 2024 అఖండ విజయం తర్వాత పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా ఆకాశానంటింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూపు కేవలం ఈ 5 ఏళ్ల పరిపాలన పైనే లేదు. ఆయన టార్గెట్ చాలా పెద్దదిగా కనిపిస్తోంది. త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ వలసలు, చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ జనసేన ముందు ఒక పెద్ద సవాలు ఉంది. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న జెండా మోసిన పాత నేతలకు ఇప్పుడు కొత్తగా వస్తున్న సీనియర్ లీడర్లకు మధ్య సమన్వయం ఎలా కుదురుతుంది? రాబోయే స్థానిక సార్వత్రిక ఎన్నికల్లో జనసేన గతానికి మించిన ప్రభావాన్ని చూపిస్తుందా లేదా అనేది చూడాలి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.